స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. అందరికీ క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. గాయత్రి జ్యోతిష్ కేంద్రం వంశీ ఆస్ట్రో ఛానల్ సభ్యులందరికీ కూడా ఈ క్రొత్త సంవత్సరంలో శుభవార్త ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ సక్సెస్ఫుల్ అయ్యిందండి. మీ అందరి సహాయ సహకారాలతో ఇది జరిగింది. సో అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఈ క్రోధినామ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయన్నది 3-4 రకాలుగా ఉంటుంది. 1 నవనాయక ఫలితాలు తెలుసుకోవడం ద్వారా, 2 రాశి ఫలాలు తెలుసుకోవడం ద్వారా, 3 కందాయ ఫలాలు తెలుసుకోవడం ద్వారా, 4 ఆదాయ వ్యయాలు తెలుసుకోవడం ద్వారా. ఈ 4 రకాలుగా రేపు జరగబోయే సంవత్సర కాలం ఒక వ్యక్తికి కానీ, లేదా ఒక వ్యవస్థకి కానీ, లేదా ఒక రాష్ట్రానికి, లేదా ఒక దేశానికి, లేదా మన ప్రపంచానికి ఏ విధంగా ఉంటుంది అన్నది ముందు మనం చూద్దాము. అయితే ముఖ్యంగా చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణే పదమే అహని వత్సరాదౌ వసంతాదౌ రసరాధ్యే తదైవచ. అంటే బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ, మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజుని ఉగాదిగా నిర్ణయిస్తారు. ఉగస్య ఆదిహి ఉగాదిహి. ఉగా అంటే నక్షత్ర గమనం, దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకు పగలు అంటే మనుషుల లెక్క ప్రకారం 432,000 కోట్ల సంవత్సరాలు, రాత్రి కూడా అంతే. అంటే బ్రహ్మకు ఒక రోజు అంటే 864 కోట్ల సంవత్సరాలన్నమాట. ఇలాంటివి 360 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం అయినట్లు లెక్క. అంటే 3,11,040 కోట్ల సంవత్సరాలు. ఇలాగా 100 ఏళ్ళు బ్రహ్మ తాలూకా ఆయుష్. ఇప్పుడున్నది 7వ బ్రహ్మ. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టి కార్యాలు ముగించారు. 7వ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయ పరార్థంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన వయస్సు 51 సంవత్సరాలు. కలియుగం ప్రమాదినామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమ రోజు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమై 199,29,49,114 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ఉన్నాం. ఇది సూక్ష్మంగా ఉగాది అంటే ఏంటి అన్నదానికి అర్థం అన్నమాట. అయితే ఈ రోజుకి ఇంకొక విశేషం ఏంటంటే, శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సోమకుడు అనే రాక్షసుణ్ణి సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అవడం. అదేవిధంగా శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు వీళ్ళు ముగ్గురు కూడా పట్టాభిషిక్తులైన రోజు కూడా ఇదే. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది కూడా ఉగాది రోజే. అయితే మనకి 60 సంవత్సరాలు తెలుగు ఉన్నాయని చెప్పి తెలుసు. అందులో ప్రస్తుతం ఇప్పుడు వస్తున్న క్రోధినామ సంవత్సరం వరుస క్రమంలో 38వ సంవత్సరం అన్నమాట. అయితే ఈ తెలుగు సంవత్సరాలకి ఆ పేర్లు ఎలా వచ్చాయి అన్నది ఒకసారి చూస్తే కనుక, ప్రభవం నుంచి మొదలై అక్షయతో పూర్తయితే ఒక ఆవృతం పూర్తయినట్లు. మళ్ళీ ప్రభవతో ప్రారంభమవుతుంది లెక్క. ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనక విభిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. శ్రీకృష్ణుడికి 16,100 మంది, వారిలో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం ఉన్నారని, వారి పేర్లనే ఈ తెలుగు సంవత్సరాలకి పెట్టారని చెప్పి అంటూ ఉంటారు. నారదుడి సంతానం కూడా
60 మంది ఉన్నారని, వారి పేర్లే పెట్టారని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అదే విధంగా దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లు కూడా ఇవే అని చెప్పేసేసి అంటూ ఉంటారు. అయితే చాంద్రమాసాన్ని అనుసరించి ఈ పండుగను తెలుగువారు నూతన సంవత్సరంగా జరుపుకుంటాం. ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోను కూడా జరుపుకుంటూ ఉంటారు. కర్ణాటకలో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడి పాడ్వా పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అని, సిక్కులు వైశాఖిగాను, బెంగాలీలు పోయల్ బైసాఖ్‌గాను జరుపుకుంటారు. ఈ ఉగాదితో ప్రారంభమయ్యే ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా శుభాలు తేవాలని ఆశిస్తూ, మన యొక్క ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దాం. అయితే ఈ రాశి ఫలాలు అన్నవి వ్యక్తిగతంగా వ్యక్తులకు సంబంధించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఒక రాశిలో 2.5 నక్షత్రాలు, 9 పాదాలు ఉంటాయి కాబట్టి సాధారణంగా ఏంటంటే ఒక వ్యక్తి యొక్క జాతకం దగ్గరకు వచ్చేటప్పటికి అతని యొక్క జన్మదినాన్ని అనుసరించి వర్షఫలం వేయడం అనేటువంటిది శాస్త్రంలో ఉన్నది. అది ఆ వ్యక్తికి సంబంధించింది మాత్రమే. అయితే సాధారణంగా మనం ఈ ఉగాది రోజున రాశి ఫలితాలన్నీ చూసుకుంటాము. అయితే అందులో సపోజ్ మేషరాశి గనక తీసుకున్నట్లయితే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం వస్తుంది. అంటే ఈ రకంగా చూసినప్పుడు సుమారు చాలా మంది ఆ రాశిలోకొస్తారనమాట. అయితే ఈ రాశి ఫలితాలు అందరికీ ఒకేలా ఉండకపోవడానికి గల కారణం ఏమిటి అంటే, వారి యొక్క కృత జన్మ కర్మ ఫలాల్ని అనుభవించి వ్యక్తి యొక్క ఫలాలు అనుభవంలోకొస్తాయన్నమాట. అందుకని చెప్పేసి ముఖ్యంగా ఈ రాశి ఫలాలు అన్నవి ఏంటంటే, ఆ రాశికి చెందిన వారికి, లేదా ఆ లగ్నానికి చెందిన వారికి, లేదా ఆ నక్షత్రంలో ఉన్నవారికి అని మూకుమ్మడిగా చెప్పుకోవడం జరుగుతుంది కానీ, వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా వ్యక్తి యొక్క జన్మదినాన్ని అనుసరించి, ఆ రోజున వర్షఫల జాతకము అని చెప్పి ఉంటుంది. అది వేసుకుంటే ఆ వ్యక్తికి ఆ సంవత్సర కాలం ఎలా ఉంటుంది అన్నది మనకి సులభంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం చెప్తున్న ఫలితాలు రాసుల వారీగా చెప్తున్నాం కాబట్టి, ఇవి ఆయా రాసుల వారికి కొంతమందికి అన్వయం అవ్వవచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. సో, దీనిని గమనించి మీ యొక్క జ్యోతిష్కులు ఎవరైతే ఉంటారో వారి వద్ద నుండి మీ యొక్క జన్మఫల వర్ష ఫలాలు తెలుసుకుంటే అవి మీకు 100కి 100% సరిపోయే విధంగా ఉంటుందన్నమాట. అయితే ఈ ఫలాల్లో ముఖ్యంగా మనం సమాజంలో ఉంటాం కాబట్టి సమాజం బాగుంటే మనం బాగుంటాం. అదే విధంగా రాష్ట్రము, దేశము, ప్రపంచము ఇవన్నీ బాగుంటే మనం ఆటోమేటిక్‌గా బాగుంటాం కాబట్టి ఈ ఉగాది ఎప్పుడైతే జరుగుతుందో అంటే సూర్యుడు ఎప్పుడైతే ఈ చైత్రమాసం ఆద్యమ రోజు ఎంటర్ అవుతారో అది మనం ఉగాదిగా కాలిక్యులేషన్ చేసి తీసుకుంటాం కాబట్టి అప్పుడు అక్కడ నుంచి సూర్య భగవానుడు కొన్ని రాసులలో ప్రవేశించినప్పుడు అది ఏ రోజైతే అవుతుందో ఆ వారాధిపతిని బట్టి నవనాయక ఫలితాలు నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతుందనమాట. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఒక కొత్త గవర్నమెంట్ ఏర్పడితే ప్రధానమంత్రి ఎవరు? ప్రెసిడెంట్ ఎవరు? అదేవిధంగా హోమ్ మినిస్టర్ ఎవరు? ఈ పోర్ట్‌ఫోలియోలు ఏవైతే ఉన్నాయో గ్రహాలకు కూడా ఆ విధంగా ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఈ ఏడాది 2024 క్రోధినామ సంవత్సరం కనుక తీసుకుంటే చైత్ర శుక్ల పాడ్యమి మంగళవారం నాడు అయ్యిందనమాట. అంటే సోమవారం రాత్రి 11:58 సూర్యుడు వస్తున్నప్పటికీ కూడా మనం సూర్యోదయం లెక్క తీసుకుంటాం కాబట్టి ఈ ఏడాది 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం మనకి మంగళవారం నాడు వచ్చిందనమాట. సో, మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి అతన్ని ఈ ఏడాది అంతటికి కూడా రాజుగా నిర్ణయించడం జరిగిందనమాట. సో, కుజుడు
రాజయ్యాడు కాబట్టి దీని వలన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ప్రభుత్వాధికారులకు ప్రతి చిన్న విషయంలోని పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు, అధికారులకు మధ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఒకరి మాట యందు ఒకరికి పొంతన ఉండదు. నాయకుల్లో కూడా పదవీ వ్యామోహం బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ కుజుడు ఫైరీ ప్లానెట్ అంటే అగ్నితత్వానికి సంబంధించిన వాడు. రవి భగవానుడు కూడా అగ్నితత్వానికి సంబంధించిన వాడు కాబట్టి, ఎవరు కూడా ఒకరి మాట ఒకరు వినే పరిస్థితుల్లో ఉండరనమాట. అదే విధంగా పరిపాలనలో కూడా నూతన మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ ఆందోళనలు, ఉగ్రవాదులచే ప్రజా కల్లోలములు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో జననష్టము, దౌర్జన్యాలు, వాహనముల అగ్ని ప్రమాదములు. ఎందుకు అంటే మన భారతదేశాన్ని కనుక తీసుకుంటే కన్యా లగ్నం. కన్యా లగ్నం నుంచి ఇప్పుడు షష్టమంలో శని భగవానుడు, కుజ భగవానుడు స్థితి చెంది ఉన్నారనమాట. సాధారణంగా శని, కుజుల కలయిక యాక్సిడెంటల్ జోన్ అని మనం చెప్పుకుంటాం. అది కూడా వాయుతత్వ రాశిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ముఖ్యంగా మన దేశం వరకు తీసుకుంటే కనుక మిలిటరీకి కానీ, ఎయిర్ ఫోర్స్‌కి కానీ కొంచెం నష్టం వాటిల్లే సందర్భాలైతే కనపడుతున్నాయి. అదీ కాకుండా మీనం నుంచి రాహువు వ్యతిరేక దృష్టితో ఈ 2 గ్రహాలతోటి అంటే శనితోటి, కుజుడితోటి గ్రహయుద్ధం చేస్తున్నాడు కాబట్టి, అంటే వీళ్ళిద్దరూ కూడా ఆయనకి ఎదురెదురు అవుతున్నారు కాబట్టి, పర్టిక్యులర్‌గా ఆ పరిస్థితులు కూడా కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయన్నమాట. అదే విధంగా వాహనాల యాక్సిడెంట్లు, శని భగవానుడు ఇనుముకు సంబంధించి, కుజుడు ఫైర్‌కి సంబంధించి అవి 2 వాయుతత్వం కాబట్టి ఫ్లైట్స్, యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా కొంచెం జరగడానికి అవకాశాలున్నాయి. అదే విధంగా కుజుడు రక్తానికి సంబంధించిన వాడు కాబట్టి రక్తపాతాలు కూడా ఎక్కువగా జరగడానికి అవకాశం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ఉగాది రోజు నుంచి అంటే ఆల్రెడీ కుజుడు ఇప్పుడు మనకి మకరంలోకి, కుంభంలోకి వచ్చేసారు. సో, కుంభం నుంచి మీనంలోకి వెళ్ళడానికి అంటే ఒక్కొక్క రాశిలో ఆయన 45 రోజులు ఉంటారు కాబట్టి మన ఎలక్షన్ టైము, ఏపీ ఎలక్షన్ టైము, అదేవిధంగా లోక్‌సభ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా తీసుకొని చూసినట్లయితే, కొంచెం క్లిష్టంగా జరిగే అంటే అల్లర్లు, గొడవలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో, కుజుడు రాజు అవ్వడం వల్ల ఇవి ఫలితాలన్నమాట. అదే విధంగా రవి మేష సంక్రమణంలోకి అంటే ఏప్రిల్ 13వ తారీఖు 24వ సంవత్సరము రాత్రి 22 గంటలకి వస్తున్నారనమాట. సో, అది 13వ తారీఖు అన్నది శనివారం నాడు అయిందనమాట. సో, శనివారానికి అధిపతి శని భగవానుడు కాబట్టి, మంత్రి కింద ఈ ఏడాది పోర్ట్‌ఫోలియో శని భగవానుడికి ఇవ్వడం జరిగింది. సో, శని మంత్రి అవ్వటం వల్ల ఏమిటవుతుందంటే, నాయకుల్లో ఏకాభిప్రాయం అనేటువంటిది ఉండదు. మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు, మనస్పర్ధలు, మత కల్లోలాలు, హింస ఇవన్నీ కూడా అదే విధంగా ప్రజలలో వ్యతిరేక భావన, ఇష్టం లేని పరిపాలన ఇవన్నీ కూడా కనపడడానికి అవకాశం ఉన్నాయన్నమాట. అదే విధంగా కోర్టు వ్యవహారాలు కూడా ఏవైనా ఉన్నట్లయితే అవి చా తొందరగా అవ్వడానికి అవకాశం లేదు. అదే విధంగా ప్రభుత్వ యంత్రాంగము పథకములు నెరవేర్చుటకు వాళ్ళు ఏవైతే అనౌన్స్ చేశారో అవన్నీ జరగడానికి శని భగవానుడు మంత్రి, శని మందగమనుడు కాబట్టి ఆ ఫలితాలు అవన్నీ కూడా ఆలస్యంగా నడుస్తూ ఉంటాయన్నమాట. అయితే ప్రజలకి, పాలకులకి దానివల్ల వ్యతిరేక భావన పెరిగే అవకాశం కూడా ఉన్నాదన్నమాట. అదే విధంగా ఇనుము, బొగ్గు, ఆయిలు ఇవన్నీ శని భగవానుడికి సంబంధించినవి కాబట్టి బిల్డింగ్ మెటీరియల్స్, అపార్ట్‌మెంట్లు ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉన్నాదన్నమాట. సో, ప్రజల్లో కూడా దీని వలన అసంతృప్తి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇకపోతే మూడవ పోర్ట్‌ఫోలియో సైన్యాధిపతి. రవి సింహంలోకి ఎప్పుడైతే సింహ సంక్రమణం చేస్తారో అంటే ఇది ఆగస్టు 17వ తారీఖు 2024 ఉదయం 7 గంటలకు జరుగుతోంది. అది కూడా శనివారమే అయ్యింది. కాబట్టి సైన్యాధిపతిగా కూడా శని భగవానుడే ఈ ఏడాది మనకి ఉంటున్నారనమాట. సైన్యాధిపతిగా శని భగవానుడు ఉండటం వలన సరిహద్దు ప్రాంతాల్లో తగాదాలు, ఆక్రమణలు ఇవన్నీ కూడా ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. అదే విధంగా కొత్త కొత్త ఆయుధాలు రహస్యంగా తయారవ్వడానికి కూడా అవకాశం ఉంది.
సైన్యాధికారులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అన్నమాట ఇది. అదే విధంగా గూఢచార వ్యవస్థలో ఉన్నవాళ్ళు కూడా తగు శ్రద్ధతో ఉండవలసినటువంటి అవసరం ఉందన్నమాట. క్రీడా రంగానికి ప్రోత్సాహం ఎక్కువగా ఉండదు. భూ, జల, వాయు సంబంధ సైన్యాధిపతులు దేశ రక్షణ కోసం ఈ ఏడాది చాలా కష్టపడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ముఖ్యంగా రక్షణ శాఖకి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వవలసిన సమయం కూడా ఇదన్నమాట. ప్రభుత్వ వ్యతిరేక చర్యలు చేయువారికి తగిన శిక్షలు కూడా పడుతూ ఉంటాయి. ఆల్రెడీ ఆ క్రమం స్టార్ట్ అయ్యింది. సో, ఈ విధంగా సరిహద్దు తగాదాలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అణిచివేయడానికి కూడా అవకాశం ఉందన్నమాట. సో, శని భగవానుడు సైన్యాధిపతిగా ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. తర్వాత గమనించాలి సస్యాధిపతి. సస్యాధిపతి అంటే రవి కర్కాటక సంక్రమణం ఎప్పుడు ఇదంటే ఇది జూలై 16వ తారీఖు 2024 ఉదయం 10:30 గంటలకి ఆయన కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారన్నమాట. అప్పుడు అది మంగళవారం అయ్యింది. సో, మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి సస్యాధిపతిగా కుజుడన్నమాట. సస్యాధిపతిగా కుజుడు అగుట వలన ముఖ్యంగా ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, మెట్ట భూములు, ఎర్ర భూములు బాగా పండడానికి అవకాశంగా ఉంటాయన్నమాట. అదే విధంగా కందులు, శనగలు, గోధుమలు, మిర్చి, వేరుశెనగ, నూనె గింజలు, కొబ్బరి, పోక చెక్కల ధరలు బాగా పెరుగుతాయన్నమాట. భూ విక్రయాలు కూడా బాగా పెరుగుతాయి. వర్తకులు క్రయ విక్రయముల వలన బాగా లాభిస్తారు. వ్యాపార రంగంలో నూతన మార్పులు వస్తాయి. అదే విధంగా రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. పాల ఉత్పత్తులు, పాల కేంద్రాలు ఎక్కువవుతాయి. అదే విధంగా పాల ధరలు కూడా పెరగడానికి అవకాశం ఉంది. తరువాత వచ్చేది ధాన్యాధిపతి. ధాన్యాధిపతిగా రవి భగవానుడు ధనస్సులో సంక్రమణం చేయాలి. అంటే ఇది డిసెంబర్ 16వ తారీఖు 2024 ఉదయం 6:12 ధాన్యాధిపతిగా రవి సోమవారం నాడు ప్రవేశిస్తున్నారు. సోమవారానికి అధిపతి చంద్రుడు. కాబట్టి ధాన్యాధిపతిగా చంద్రుడు ఉండడం వల్ల వర్షాలు అవి కూడా సకాలంలో పడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రుడు జలతత్వానికి సంబంధించిన అధిపతి, జలానికి సంబంధించిన వాడు కాబట్టి వర్షాలు చాలా చక్కటి వర్షాలు సరైన సమయంలో పడడానికి అవకాశం ఉంది. దీనివల్ల దేశమంతా కూడా సుఖవంతమైన, ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితులు నెలకొనడానికి అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా పశువులు, ఈ పాల డైరీలు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. 18 నుండి 25 సంవత్సరముల యుక్త వయస్సు గల స్త్రీ పురుషులలో మానసిక రోగాలు అంటే మెంటల్ డిజార్డర్స్ కి గురవ్వడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఇది తర్వాత అర్ఘాధిపతిగా రవి కన్యా సంక్రమణం అంటే ఇది సెప్టెంబర్ 17, 2024 ఉదయం 10:50 జరుగుతోంది. ఇది కూడా మంగళవారం నాడు జరుగుతోంది. కాబట్టి మరొక మారు అర్ఘాధిపతిగా కూడా కుజుడు వ్యవహరిస్తున్నారు. అర్ఘాధిపతిగా కుజుని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఈ ఇనుము, సిమెంటు, బొగ్గు, రాయి, నూనెలు, అదేవిధంగా కందులు ఇవన్నీ కూడా వ్యాపారాలు హెచ్చుగా జరిగి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే అగ్ని సంబంధితమైనటువంటి భయాలు కూడా ఎక్కువగా కలుగుతాయన్నమాట. తర్వాత మేఘాధిపతిగా మరొక పోర్ట్‌ఫోలియోలోకి రవి మిథున సంక్రమణం. అంటే మిథునంలోకి ఎప్పుడు జూన్ నెల 15వ తారీఖు 2024 సంవత్సరం ఉదయం 7:10 మిథున సంక్రమణం జరుగుతుంది. ఆ రోజు శనివారం అయింది కాబట్టి మళ్ళీ శని భగవానుడు మేఘాధిపతిగా వ్యవహరిస్తారు. అలాంటి మేఘాధిపతిగా శని అవ్వటం వలన పంటలు కొంచెం తక్కువ పండడానికి, అదే విధంగా నల్లగా ఉండే పంటలు, నల్ల ధాన్యాలు అంటే నువ్వులు అలాంటివన్నీ కూడా బాగా పండడానికి అవకాశం ఉంది.
మినుములు, ఉలవలు, నువ్వులు, నల్ల భూముల్లో ఏవైతే ఉంటాయో అవి. అదే విధంగా ఇనుము, సిమెంటు ధరలు కూడా పెరుగుతాయి. ప్రజలకు మాత్రం కొంచెం నరాలకి సంబంధించినటువంటి వాత రోగాలు పెరగడానికి అవకాశం ఉంది. తర్వాత రసాధిపతిగా రవి తులా సంక్రమణం చేసేటప్పుడు అంటే ఇది అక్టోబర్ 17, 2024 రాత్రి 9:20 రవి భగవానుడు తులా సంక్రమణం చేస్తున్నారు. ఆ రోజు గురువారం అయ్యింది కాబట్టి దీనికి గురు భగవానుడు అధిపతిగా ఉంటారు. రసాధిపతిగా గురుడు అవ్వటం వల్ల సస్యానుకూల వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా పాదరసము, చెరుకు, బెల్లం ధరలు విశేషంగా పెరుగుతాయి. నూనె, నెయ్యి, కిరాణా వస్తువుల ధరలు క్రమేణా పెరుగుతాయి. ధనియాలు, మిరియాలు, ఇంగువ, సొంఠి, పిప్పళ్ళు పసుపు మొదలగు సుగంధ ద్రవ్యాలు కూడా రసపదార్థాలకు ధరలు కూడా కొంచెం హెచ్చడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా దేశం కొంచెం సుభిక్షంగా ఉండటానికి మఠాధిపతులు, సాధువులు, స్వామీజీలచే యజ్ఞయాగాది క్రతువులు, దేవతా పూజలు, భజనలు, హోమాలు, శాంతులు మొదలైనటువన్నీ కూడా నిర్విఘ్నంగా చాలా చక్కగా మంచి వాతావరణంలో జరగడానికి, ప్రజలు ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంచి అవకాశం ఉంటుందన్నమాట. ఇకపోతే 9వది నవనాయక ఫలితాల్లో 9వది నీరసాధిపతి. అంటే రవి భగవానుడు మకర సంక్రమణంలో అంటే మకరంలోకి ఎప్పుడు జనవరి 14, 2025 మధ్యాహ్నం 2:20 ప్రవేశిస్తారు. అప్పుడు అది మళ్ళీ సంక్రాంతి అవుతుంది 2025కి. అది కూడా మంగళవారమే పడింది. మంగళవారానికి మళ్ళీ కుజ భగవానుడు అధిపతి కాబట్టి ఈ నీరసాధిపతిగా కుజుడు అవ్వడం వల్ల వెండి, బంగారము, కంచు, ఇత్తడి మొదలగు లోహజాతులకి సంబంధించినటువంటి ధరలు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎర్రని వస్తువులు, కందులు, శనగలు, కుంకుమ, రాగి, కస్తూరి, పగడములు మొదలగునవన్నీ కూడా ఈ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తారో ఈ వర్తకులు విశేషమైనటువంటి లాభాలు గడించడానికి అవకాశం ఉంది. సరుకుల రవాణాలలో వాహన ప్రమాదాలను మాత్రం అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నదనమాట. సో, ఇది 2024వ సంవత్సరం తాలూకా క్రోధినామ సంవత్సరంలో నవనాయక ఫలితాలు. అంటే నవనాయకుల్ని ఏ విధంగా నిర్ణయించాలి? ఏ గ్రహం ఆ ఆధిపత్యం వహిస్తే దాని తాలూకా ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఇప్పటిదాకా మనం చూసాము. తరువాత మనం రాశి ఫలాల్లోకి వెళ్తున్నాం. క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి సంబంధించిన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే కనుక మేషరాశి అంటే అశ్విని, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము అంటే మొత్తం 9 పాదాలు కలిపి ఈ రాశిలో వస్తాయి. ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అయితే ఈ ఆదాయ వ్యయాలు ఎలా కట్టాలి అన్న పట్టిక ఉన్నది. కాకపోతే కొంతమంది మిత్రులు, కొంతమంది పంచాంగకర్తలు దానిని బహిర్గతం చేయవద్దు అనడం వల్ల చేయలేకపోతున్నాను. అయితే చాలా పంచాంగాలు చూసిన తర్వాత కొన్ని ఆదాయ వ్యయాలు ఆ కాలిక్యులేషన్ అన్నది కొన్ని పంచాంగాల్లో రాంగ్ వచ్చింది. ఇప్పుడు నేనిక్కడ ఇస్తున్నవి శాస్త్రోక్తంగా శాస్త్రం ఏ విధంగా అయితే చెప్పిందో దాన్ని అనుసరిస్తూ కాలిక్యులేట్ చేసినవి. అయితే ముఖ్యంగా వృషభము, ధనస్సు ఈ రెండిట్లోని అవమానం మాత్రమే కొంచెం తేడాలొచ్చాయి పంచాంగాల్లో. మిగిలినవన్నీ కూడా సరిపోయాయి. మరి ఆ పంచాంగకర్తలు ఎందుకు అలా చేశారో తెలీదు. కాబట్టి నేను ఇక్కడ స్క్రోలింగ్‌లో కింద ఇస్తాను. దాన్ని బట్టి చూసి మీరు చూసుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి గ్రహచారం పరిశీలించగా వీరికి గురుబలం ఆశాజనకంగానే ఉంటుంది. సాధారణంగా మనం రాశి ఫలితాలు ఏ విధంగా చెప్పుకుంటామంటే పెద్ద గ్రహాలు అంటే గురుడు, శని, రాహువు వీరు ఎక్కువ కాలం ఒకే రాశిలో
సంచరించడం వలన ముఖ్యంగా వాటి తాలూకా ఫలితాలు అంటే ఇప్పుడు చంద్రుడు, శుక్రుడు, బుధుడు వీరేంటంటే 30 రోజులు, 45 రోజుల్లో రాశి వదిలి మరో రాశికి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాటి ఫలితాలు చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. అందుకే మనం ఈ రాశి ఫలాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా గురుడు, శని, రాహువు వీరు ముగ్గురు ఎక్కడున్నారు అన్న దాన్ని బట్టి చూసి ఫలితాలు విశ్లేషించడం అన్నది జరుగుతుంది. సో, ఆ విధంగా చూసినప్పుడు శని, రాహు, కేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వాహనాన్ని అమర్చుకుంటారు. గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. చిత్తశుద్ధితో శ్రమించితే కానీ ఆశించిన ఫలితాలు పొందలేరు. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఆ కారణంగా కలహాలు, దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. తరచూ విందులు, వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. సంతానం భవిష్యత్తు మీద మాత్రం వీరు శ్రద్ధ వహించాలి. వాస్తు దోష నివారణ చర్యలేవైనా ఉంటే అవి చేపడతారు. విలువైన వస్తువులు మాత్రం అపహరణకి గురవుతాయి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస వహించాలి. ప్రలోభాలకు పోయి ఇబ్బందులకు గురి కావద్దు. నూతన వ్యాపారాలేవైనా ప్రారంభిస్తే కలిసి వస్తాయి. సొంతంగా ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం వీరికి కార్యరూపం దాల్చుతుంది. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది. వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటే రబీ ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విదేశీ సందర్శనలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. అయితే ఈ రాశివారు అభయాంజనేయ స్వామి ఆరాధన అన్ని విధాలా కూడా వీరికి శుభదాయకం అన్నమాట. అయితే నేను ఇందాక చెప్పినట్లు ఇది అన్ ఈ రాశిలో ఉన్న అన్ని నక్షత్ర పాదాల వాళ్ళకి ఇది సంబంధిస్తుందండి. ఇండివిడ్యువల్‌గా మీకు ఫలితాలు కావాలి అంటే మీ యొక్క జ్యోతిష్కుడిని సంప్రదిస్తే మీకు మంచి ఫలితాలు ఇస్తారన్నమాట. ఇక రెండవ రాశి అయిన వృషభ రాశి తీసుకుంటే ఈ వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు అంటే రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఇందులో ఉంటాయండి. అయితే ఈ రాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం పంచాంగాల్లో అయితే 3 అని ఉందండి. కానీ ఇక్కడ వీరికి అవమానం 6 కింద వచ్చింది గమనించగలరు. ఈ రాశి వారికి అనుకూలతలు సామాన్యంగా ఉన్నాయి. సంకల్ప సిద్ధికి ఓర్పు ప్రధానం. అవకాశాలు అందినట్టే అంది జారిపోతూ ఉంటాయి. ఆత్మస్థైర్యంతో మెలగాలి. పట్టుదలతో యత్నాలు సాగించాలి. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. బంధుమిత్రులతో విభేదాలు, తరచూ కుటుంబంలో కలహాలు, మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అయితే ఈ సంవత్సరం ద్వితీయార్థం అంటే నవంబర్ నుంచి కలిసి వచ్చే సమయం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహ మార్పు కలిసి వస్తుంది. సంతానానికి వివాహము, ఉద్యోగ యోగం ఉన్నది. శుభకార్యాన్ని చాలా ఘనంగా చేస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పెట్టుబడులు, సంస్థల స్థాపనలపై దృష్టి సారిస్తారు. పెద్దల ఆరోగ్యం ఏదైతే బాగోకుండా ఇన్నాళ్ళు ఉన్నారో వారిది కుదుట పడుతుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు స్థానచలనం ఉంటుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలని పొందలేరు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగము, పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. స్థిర, చరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించాలి. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి బలపడతాయి. శనీశ్వరునికి తైలాభిషేకము, రాహుకేతువుల పూజలు ఈ రాశి వారికి చేసుకుంటే గనక వారు ఆశించిన ఫలితాల్ని పొందడానికి అవకాశం ఉంటుంది. తరువాత మూడవది మిథున రాశి. ఇందులో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు వస్తాయండి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5.
అదేవిధంగా రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభాల మిశ్రమం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆశావహ దృక్పథంతో వీరు ముందుకు వెళ్ళాలి. ఏ విషయంలోని కూడా తొందరపడొద్దు. మీ కృషికి నిదానంగా ఫలితం వస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉన్నాయి. నూతన పెట్టుబడులు కలిసి రావు. వివాహయత్నం ఫలిస్తుంది. వధూవరుల జాతక పొంతన ప్రధానం. దంపతుల మధ్య తరచూ కలహాలు. సంతానం విషయంలో శుభ ఫలితాలున్నాయి. వాస్తు దోష నివారణలు చేపడతారు. బంధుమిత్రులతో సత్సంబాలు నెలకొంటాయి. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. వస్తులాభము, వస్త్రప్రాప్తి ఉన్నాయి. సొంతంగా ఏదైనా చెయ్యాలి అనుకునే మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది కార్యరూపం దాలుస్తుంది. అదేవిధంగా సొంత సంస్థనలు స్థాపించాలి దానికంటే దానికి కూడా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. సంతానం తాలూకా వైఖరి కొన్ని ఇబ్బందులకు దారితీస్తుంది. విజ్ఞతతో సమస్యల్ని పరిష్కరించుకోవాలి. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. గణనీయమైన పురోభివృద్ధి ఉంది. మంచి అనుభవాన్ని గడిస్తారు. ఉద్యోగస్తులకు పదవీ యోగము, ఉపాధ్యాయులకు స్థానచలనము, విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉంది. వ్యవసాయ రంగాల వారికి ఆశించిన మద్దతు ధర లభించదు. చేతి వృత్తులు, కార్మికులు ఆశాజనకంగా ఉంటారు. ఈ రాశివారు సూర్య భగవానుని ఆరాధించి లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక 4వ దానికొస్తే కర్కాటక రాశి. ఇందులో పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. ఈ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్న మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఆదాయం బాగున్నా కూడా సంతృప్తిగా ఉండదు. ఏదో తెలియని వెలితి వీరిని వెంటాడుతూ ఉంటుంది. కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఓర్పుతో ప్రయత్నాలు సాగించాలి. శుభకార్యాలని ఘనంగా చేస్తారు. బంధువులతో మంచి సంబంధాలు ఉంచి ఆ సంబంధాలు బలపడడానికి అవకాశం ఉంటుంది. సంస్థలకు స్థానచలనం అనుకూలం. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. తరచూ ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య పరీక్షలు చేయించుకోవటంలో మాత్రం అలక్ష్యం చెయ్యరాదు. అదేవిధంగా దంపతుల మధ్య చీటికి మాటికి కలహాలు వస్తూ ఉంటాయి. తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ సిఫారసుతో ఒకరికి మంచి సదావకాశం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు కష్ట సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. నూతన వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ఉమ్మడి వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకంగా ఉంటుంది. పంట దిగుబడి బాగున్నా ఆశించిన మద్దతు ధర లభించదు. బిల్డర్లకు ఆశాజనకంగా ఉంటుంది. మంచి కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విదేశాల సందర్శనకు పాస్‌పోర్టు, వీసాలు మొదలగునవి ఏవైతే గత కొంతకాలంగా మీకు మంజూరు అవ్వట్లేదో అవి ఈ ఏడాదిలో మంజూరయ్యే అవకాశం ఉంది. ధార్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన కూడా వీరికి మంచి చేస్తుంది. అయితే ఈ రాశివారు శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలని పొందుతారు. తరువాత 4వది సింహరాశి. ఇందులో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదము ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశివారి గోచారం కనుక పరిశీలించినట్లయితే అన్నీ కూడా ప్రతికూలతలే అధికంగా ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వంటి చికాకులు ఎదుర్కొంటారు. అదేవిధంగా రుణదాతల ఒత్తిళ్ల వల్ల మనశ్శాంతి లేకుండా ఉంటుంది. పనుల్లో అంతరాయాలు, బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు.
నగదు, విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. మీ కృషిలో ఓర్పు, చిత్తశు చిత్తశుద్ధితోనే మీరు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంది. సంతానం, విద్యా విషయంలో ఒకంత నిరుత్సాహం తప్పదు. పత్రాల సవరణలకు అనుకూలించవు. ఆరోగ్యం మాత్రం స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన స్థానచలనం ఉంటుంది. అధికారులకు కింది స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు కష్టకాలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసి రావు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యవసాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి, వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి బాగుంటుంది. ట్రాన్స్‌పోర్ట్ రంగాల వారికి మాత్రం కొంచెం నిరాశాజనకంగా ఉంటుంది. ఈ రాశివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలు, శుభం, జయం కలుగుతాయన్నమాట. తరువాత కన్యా రాశి. ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంది. సంకల్ప సిద్ధి, వ్యవహార జయం పొందగలుగుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం బావుంటుంది. విలాస వస్తువులు, విలాసవంతమైన వాహనాలు అమర్చుకోగలుగుతారు. దీర్ఘకాలికంగా తీరని కోరికలు ఈ సంవత్సరం వీరికి నెరవేరడానికి అవకాశం ఉంది. అదే విధంగా తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తిన వెంటనే సమసిపోతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం ఒకటి నిశ్చయమవుతుంది. పత్రాలు రెన్యువల్స్‌లో అలక్ష్యం తగదు. కొత్త పనులేవైనా ప్రారంభించే సమయంలో కొంచెం ఆటంకాలు ఎదుర్కొంటారు. శకునాలు పట్టించుకోకుండా మనోధైర్యంతో వ్యవహరించాలి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే అనే విధంగా వెళ్తే మీ పని సులువవుతుంది. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులు తీరు గమనించి మెలగాలి. ఉపాధ్యాయులు తరచూ ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు. ప్రముఖుల జోక్యంతో కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. పన్నుల చెల్లింపులో అలక్ష్యం తగదు. వ్యవసాయము, తోటలు రంగాల వారికి సామాన్యంగా ఉంది. దిగుబడి బాగున్న మద్దతు ధర సంతృప్తినియ్యదు. బిల్డర్ల ఆదాయం బాగుంటుంది. తరచూ ఆలయాలు సందర్శిస్తారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి మాత్రం ఈ సంవత్సరం మీరు పోవద్దు. ఈ రాశి వారికి శ్రీ కనకదుర్గమ్మ, మల్లేశ్వర స్వామిల ఆరాధన అన్ని విధాలా కూడా శుభప్రదంగా ఉంది. ఇక తులారాశి చూస్తే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశివారి గోచారం పరిశీలించగా వీరికి గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. బంధుమిత్రులతో కలహాలు, తలపెట్టిన పనుల్లో చికాకులు అధికంగా ఉంటాయి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. విలువైన వస్తువులు అపహరణకు గురయ్యే ఆస్కారం ఉంది. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం. విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు. పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. అవివాహితులకు శుభయోగం ఉంది. ఉద్యోగస్తుల సమర్థత మరొకరికి కలిసి వస్తుంది. అధికారులకు వేధింపులు, స్థానచలనం ఉన్నాయి. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉపాధి పథకాలలో నిలదొక్కుకుంటారు. వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి సంతృప్తినిస్తుంది. మద్దతు ధర ఆశించినంతగా లభించదు. వైద్యులకు, న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలుంటాయి. ఆటుపోట్లు తప్పవు. హోల్‌సేల్ వ్యాపారులకు మాత్రం బాగుంటుంది. కళా, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. వాహన, అగ్ని, ఇతరత్రా ప్రమాదాలు ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
తరచూ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే వీరు ఈ వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల నుంచి కొంచెం తప్పించుకోవడానికి 3 నెలలకు ఒకసారి శనికి తైలాభిషేకము, రాహుకేతువుల పూజలు ఈ రాశి వారికి కలిసి వస్తాయి. ఇక వృశ్చిక రాశి చూస్తే విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయండి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. సంకల్ప సిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. ఎవరిపైనా ఆధారపడొద్దు. స్వయం కృషితోనే మీరు అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాలు అంచనాలు విరుద్ధంగా ఉంటాయి. తరచూ చేబదుళ్ళు, రుణాలు, అప్పులు చేయవలసి వస్తుంది. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. స్థిర చరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లకు కానీ, ప్రలోభాలకు కానీ లొంగవద్దు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. వాస్తు దోష నివారణ ఫలితాలు నిదానంగా కనిపిస్తాయి. పెట్టుబడులకు ఇది సమయం కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగము, ఉద్యోగస్తులకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఉపాధి పథకాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. బిల్డర్లు, కార్మికులకు ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తారు. ఉమ్మడి కంటే సొంత వ్యాపారాలే కలిసి వస్తాయి. అయితే ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణము, కనకధార స్తోత్రములు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. తరువాత ధనస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదము ఈ రాశిలో ఉంటాయండి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. అయితే ఈ రాశి అన్ని రంగాల వారికి యోగదాయకమేనండి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. పొదుపు పథకాలు కలిసి వస్తాయి. ఖర్చులు సామాన్యం. సంకల్ప సిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. యత్నాలకు సన్నిహితుల సహకారం అందిస్తారు. కాకపోతే ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం శ్రద్ధ వహించాలి. అవివాహితులకు శుభయోగం. మీ చొరవతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. గృహ మార్పు అనివార్యం. విలువైన వస్తువులు, నగదు అపహరణకు గురవుతాయి. దంపతుల మధ్య సఖ్యత, గృహంలో ప్రశాంతత నెలకొంటాయి. స్థిర చరాస్తుల కొనుగోళ్లకు ఇది అనుకూలమైన సమయము. అయితే దళారుల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు పదవీ యోగం, ఉపాధ్యాయులకు కోరుకున్న చోటకి బదిలీ అవ్వటం మొదలగునవి జరుగుతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగాల వారికి రెండో పంట ఆశించిన దిగుబడి ఇస్తుంది. పంటకు తగ్గ మద్దతు ధరలు కూడా పొందుతారు. సంకల్ప సిద్ధికి శివదర్శనాలు, హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుందండి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. టెండర్లు, కాంట్రాక్టర్లు మంచివి దక్కించుకుంటారు. విద్యార్థులు విదేశీ విద్యా యత్నాలు ఫలిస్తాయి. తరువాత మకర రాశి అండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయండి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 3, అవమానం 1. గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మొదలైనటువంటివి చేపడతారు. ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోండి. గృహంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. పత్రాలు రెన్యువల్స్ విషయంలో మాత్రం అలక్ష్యం చేయకండి. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు.
విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు శుభయోగం ఉంది. వీరికి పదోన్నతితో కూడిన స్థానచలనం కూడా కనపడుతోంది. వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ పంటే రబీ సీజన్‌లోనే దిగుబడి బావుంటుంది. ఆశించిన మద్దతు ధర లభిస్తుంది. రాజకీయ రంగాల వారికి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. వ్యాపార వర్గాలకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కళా, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఆస్తి వివాదాలు ఏవైనా ఉంటే అవి ఈ ఏడాది పరిష్కారం అవుతాయి. ఈ రాశి వారికి వరసిద్ధి వినాయక ఆరాధన, లలితా సహస్రనామ పారాయణ మంచి చేస్తుందండి. ఇక కుంభరాశి తీసుకుంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయండి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నాదండి. గురుబలం లోపం అధికంగా ఉన్నది. ఆదాయం బాగున్నా కూడా సంతృప్తి ఉండదు. ఊహించని ఖర్చులు, చేతిలో ధనం నిలవదు. ఆచితూచి అడుగు వేయాలి. దంపతుల మధ్య అకారణ కలహాలు, బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు. మనస్సు స్థిమితంగా ఉండదు. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవడం ద్వారా మీరు మంచి శ్రేయస్కరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. వాస్తు దోష నివారణ చర్యలు తప్పనిసరి. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. వీరు పోటీ పరీక్షల్లో కూడా సామాన్య ఫలితాలే సాధిస్తారు. దూర ప్రాంతాల్లోనే ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. సంస్థల స్థాపనలకు ఇది తరుణం కాదు. వ్యవసాయ రంగాల వారికి దిగుబడి పంట బాగుంటుంది. ఆశించిన మద్దతు ధర పొందుతారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ప్రముఖులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే వీరికి కలిసి వస్తాయి. సరుకు నిల్వలలో జాగ్రత్త తీసుకోవాలి. ట్రాన్స్‌పోర్ట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి బాగుంటుంది. న్యాయవాదులు, వైద్యులకు సామాన్యంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. తరచూ విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ఈ రాశివారు కనకదుర్గమ్మ స్తోత్ర పారాయణము, శనికి తైలాభిషేకము చేయించుకుంటే క్షేమదాయకం. ఇక ఆఖరిదైనటువంటి మీనరాశి కనుక తీసుకున్నట్లయితే ఇందులో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయండి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభాల మిశ్రమ ఫలితంగా గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకి లొంగవద్దు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనము, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కొత్త సమస్యలు ఎదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించి భంగపాటుకు గురవుతారు. అందరితోనూ కలుపుగోలుగా మెలగండి. విమర్శలకు స్పందించవద్దు. గృహమార్పు కలిసి వస్తుంది. దంపతుల మధ్య తరచూ కలహాలు, చికాకులు తలెత్తుతాయి. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తుల కష్టం ఫలిస్తుంది. అధికారుల మన్ననలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు కష్టాలు, చీకాకులు అధికమవుతాయి. చిన్న తరహా వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు ఓర్పు, క్రమశిక్షణ ప్రధానంగా ఉండాలి. అసాంఘిక కార్యకలాపాల్లో జోక్యం తగదు. ఏకాగ్రతతో శ్రమిస్తేనే ర్యాంకులు సాధించగలుగుతారు. తరచూ పుణ్యక్షేత్రాల సందర్శనం ఉపశమనం కలగజేస్తుంది. ఈ రాశివారు తరచూ శివాభిషేకాలు, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధనలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. సో ఇవండి క్రోధినామ సంవత్సరం తాలూకా 12 రాసుల రాశి ఫలితాలు, అదేవిధంగా నవనాయకుల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా
మనందరం కూడా చాలా చక్కగా మంచి జీవితాన్ని గడపాలని మరొకమారు కోరుకుంటూ, ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా మంచి చెయ్యాలని, అందరి జీవితాల్లోని మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా గాయత్రి జ్యోతిష్ కేంద్రం తరపున కోరుకుంటూ, సర్వ శిష్టజన సుఖినో భవంతు. నమస్తే.